స్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు ఎస్కేషియం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములు ఈ దాస్ అనంత కోటి దండత్ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుకున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలీలా విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భయపురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్య తలకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సు మాధ్య తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు ఇతి సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జీవితంలోని సర్వోత్కృష్టమైన కళ్యాణం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల మహతి 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 కృప. శ్రీ రామచంద్రమూర్తి లంకాలోని మేఘనాథ్ వీరగతి మరి సులోచన సతి ప్రాప్తి అవ్వడం తర్వాత రామచంద్రమూర్తి జయధ్వని ఇవ్వడానికి అందరికీ ఎలా చేయలేదు, ఎవరు జయధ్వని ఇవ్వడానికి లేదు. మరి ఎప్పుడైతే రాముడు మళ్ళీ యుద్ధం చేయడానికి ప్రారంభించారో అప్పటి వరకు యుద్ధం కూడా మనం కూడా చేయకూడదు. శత్రువుల తలగా బాధ శోకం కూడాను శత్రువు కూడాను మేలు చేసే శ్రీరామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తమ శ్రీహరి అలౌకికమైన స్వామి తాలూకా స్వభావము కీర్తి గుణము రావణాసుడు ఎంతో దుఃఖంతో కష్టంతో ఉండేవారు. సుమారుగా 3 రోజుల వరకు తనకి స్పృహ లేదు, శోకంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, కష్టంతో ఉన్నారు. స్వామివారు మేఘనాథుని ఉద్ధరించి ఇప్పుడు అవతల పక్క రావణాసుడు సభలను కూర్చోడానికి ఎవరు లేరు కూడా. ఎవరికి పిలిచి సభ చేస్తారు, మొత్తం కులం అంతాను నష్టమైపోయింది. కులము వంశము సైన్యం అంతా నష్టమైపోయింది. ఎవరికి కూర్చోబెట్టి ఇంకా సభ కూర్చోడానికి కూడా లేదు, ఒంటరిగానే ఉన్నారు, ఏకాంతంగాను గంభీరంగా చింతనలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? రావణుడు చింతిస్తున్నారు. కుంభకర్ణుడు చనిపోయారు, మేఘనాథ్ చనిపోయారు, మరి వజ్రదంత అందరూ చనిపోయారు. కేవలం ఇద్దరే ఉన్నారు వీరులు అసురులని. మామూలుగా చిన్న అసురులు ఉంటారు, వాళ్ళకి ఏం ప్రకారంగా పరిగణింపులు లేదు, కౌంటింగ్ లేదు. ఒకటి మల్యవాన్. ఎవరు మల్యవాన్? రావణాసురుడుగా
మామగారు, నా తాతగారు మల్యవాన్, మరి రావణాసుడు. ఎప్పుడైతే రావణాసుడు సంహరించబడ్డారో అని ఎప్పుడు వింటారో మల్యవాన్ ఆటోమేటిక్ చనిపోతాడు. మల్యవానికి చంపడానికి ఏ ప్రకారంగా ఆయుధం, యుద్ధం అవసరం లేదు. రావణాసుడు చనిపోయారు అని చెప్పేసి వినగానే మల్యవాన్ చనిపోతాడు. సో ఇప్పుడు రావణాసుడు చింతిస్తున్నారు. మరి చుట్టూ ఒక అరుపు, ఏడుపు, కేకలు, అందరూ శిరని రాక్షసులు అందరూ చనిపోయారు. రాక్షసులు అందరూ ఉన్నారు లంకలో. వీరందరూ తలకు జుత్తు ఎరగబోసుకొని ఏడుపు, గొల్లు, అందరూ రావణాసుడికి నిందిస్తున్నారు, తిడుతున్నారు. హే, రాజు ఒక వాసన, ఇతని కోరిక మొత్తం లంకాని శ్మశానం చేసేసింది, లంకాన్ని ధ్వంసం చేసేసింది, రాజ్యాన్ని, దేశాన్ని నష్టం చేసేసింది ఇతను ఒక వాసన. ఈ రావణాసుడికి అందరూ తిడుతున్నారు. అయినా కూడా తిట్టినా కూడాను రావణాసుడు ఏ ప్రకారంగానూ ప్రతిఫలనం లేదు, అంటే స్పందనం లేదు. అప్పుడు ఎవరు తిడితే ఇంకా ఊడుకుని ఉంటారు, కానీ ఏ ప్రకారంగా ప్రతిస్పందన లేదు. తిట్టినా కూడాను కేవలం విని ఊరుకుంటున్నారు, మౌనంగాను గంభీరంగా ఆలోచిస్తున్నారు ఏం చెయ్యాలి. రావణాసుడి యొక్క పుత్రులు అందరూ సంహరించబడిపోయారు, అన్నదమ్ములు సంహరించబడిపోయారు. మేఘనాథ్, విభీషణుడు, ఖరదూషణ విభీషణుడితో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పుత్రులు, పౌత్రులు అంటే ఎవరు? మనవళ్ళు కూడాను చనిపోయారు. ఇంకా కులంలోని, కుటుంబంలోని ఇంకా ఎవరూ లేరు. కేవలం రావణాసుడు ఒకలే ఏకాంతంగాను స్మరిస్తున్నారు. మరి మండోదరితో మేఘనాథ్ లాంటి ఒక ఆజ్ఞాకారి పుత్రుడు సంహరించబడిపోయారు, చనిపోయారు అంటే అతను తను ఒక ఇంకా పిచ్చిదే అంటే సార్ మండోది. ఇంకా అది తట్టుకోలేకపోతున్నారు, నా పుత్రులు చనిపోయారు అని చెప్పేసి ఆ విరోహంలోనే ఉన్నారు, అంత విరోహంలో ఉన్నారు. మరి రావణాసుడు ఇప్పుడు చింతిస్తున్నారు. ఎవరికైనా మీరు చెప్పగలరా? దేశంలో ప్రజలు అందరూ, మంత్రులు, సైన్యులు, పుత్రులు, పౌత్రులు అందరూ చనిపోయారు. అయినా కూడా ఒక వ్యక్తికి స్త్రీ పైన మోహం ఉంటుందా? చెప్పండి. వాళ్ళ ముందే, రావణాసుడి ముందే పుత్రులు చనిపోయారు, పౌత్రులు చనిపోయారు, మొత్తం మంత్రిమండలి అంతా చనిపోయింది, రాజ్యం, దేశం అంతా నష్టం అయిపోయింది, శ్మశానం అయిపోయింది. ఇంకా సీత పైన అతనికి మోహం ఉంటుందా ఎవరికైనా? ఇది ఒక స్త్రీ పైన మోహం కాదు, సీత పైన మోహం కాదు రావణాసుడి పని. మనం ఏమనుకుంటున్నాం? రావణాసుడికి ఒకవైపు చూస్తున్నాం, రావణాసుడికి ఇంకోవైపు చూడాలి. సీతాని ఉద్దేశంతో రావణాసుడు లేరు. ఒకవేళ సీత ఉద్దేశం అంటే ఎవరైతే పుత్రులు చనిపోతే ఎందుకు మనకులే అని చెప్పేసి ఇచ్చేద్దరు. కానీ రావణాసుడు యొక్క ఉద్దేశం ఏంటి? నాలో సాధన లేదు, నేను భజనం చేయలేను. ఏంటంటే తామస శరీరం కుచ్చు సాధన నా హోయ్. తామస శరీరంలోని తమో గుణం శరీరం ఉంటుంది అనుకోండి, హరి స్మరణము, హరి భక్తి, హరి భజనం, దేవాలయంకి రావడం, ఇటువంటి సత్సంగంలో కూర్చుందాం, మంచి మాటలు కొన్ని విందాం అని ఎవరికి అనిపించదు. ఒకవేళ అతను తప్పుదారిగా గుడికి వచ్చేసారనుకోండి, ఫ్రెండ్స్తోనో, రిలేటివ్స్తోనో, లేకపోతే తల్లిదండ్రులతోనో, అయినా కూడా ఈ సత్సంగం లభించలేరు, సత్సంగం లాభం తీసుకోలేరు. వాళ్ళలోనికి బ్రెయిన్లోకి ఎంట్రీ అవ్వదు. ఇది ఎవరికైతే తమో గుణం ఉంటుందో, తామస శరీరం, తమో గుణంతో ఉన్న శరీరంకి ఎప్పుడు సత్సంగంని కరెక్ట్గా ఉపయోగం చేసుకోలేరు. ఎవరికి సతోగుణం ఉంటుందో సత్సంగంలోని క్షణం కూర్చున్నా కూడాను
అతను కరెక్ట్గా లభించగలరు? అసలు జీస్ట్ ఏంటి? ఈ సత్సంగం తలక ఉద్దేశ్యం ఏంటి? భగవంతుడు ఎవరు అని చెప్పేసి. సో రావణాసుడు, నేను తామస శరీరము, తమో గుణం తాలూకా శరీరము, నాలో సాధన భజన అవ్వదు, జపం అవ్వదు, పూజ అవ్వదు, గుడి గోపురాలకి వెళ్ళడం, భగవంతుడు రాముడిని నేను ఆరాధన చేయలేను, సాధన ఆరాధన చేయలేను, తీర్థయాత్రలకు వెళ్ళి నేను భ్రమణం చేయలేను. ఏం చేయాలి? నేను రాముడు చేతని సంహరించబడమే నాది ధర్మం. ఉద్ధరించబడాలంటే నాకు ఇంకా వేరే దారి లేదు. చూడండి, రావణాసుడికి అదే గతి. అతను జపం కీర్తనం చేయలేరు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాలి, వేరే ఒక ఇంటికి, గెస్ట్ ఇంటికి వెళ్ళాలి. మెయిన్ గేట్ నుంచి వెళ్ళొచ్చు, ఏదైనా అడ్డిదారున్నా వెళ్ళొచ్చు, గోడ దూకి కూడా వెళ్ళొచ్చు. వాళ్ళ ఇంట్లో బౌండరీ ఉంటుంది అనుకోండి, గోడ దూకి కూడా వెళ్ళొచ్చు ఇంటికి. అయితే ఏది మంచి తోవ? ఏది మంచి తోవ? గేట్ నుంచి వెళ్ళడం అనేది మర్యాద, మంచి తోవ. నేను గోడ దూకి వెళ్తానంటే ఇది ఆదర్శమైనది కాదు. ఇది రావణాసుడు చేయగలరు. మేము కూడా రేపొద్దున మాంసం తింటాం, ఫైటింగ్ చేస్తాం, బ్రాహ్మణులకి వైష్ణవులకి అందరికీ మనం చాలా బాధ పెడతాం. రాముడు ఖచ్చితంగా మనకు సంహరిస్తాడు. రాముడితో సంహరించి పెడితే మనం మోక్షాన్ని పొందుతాం. మనం ఈ జపము తపము, ఈ నిష్ఠ, ఈ మంగళారతి, ఈ పాట కీర్తనం, ఈ కథ, ఈ కీర్తనం, గుడి గోపురం, ఇవన్నీ తీర్థయాత్రలు మన వల్ల అవ్వదు. ఇవన్నీ చేయడం కష్టం. బ్రాహ్మణులకి వైష్ణవులకి ధర్మాత్ములందరికీ మనం బాధ పెడదాం. ఎలాగైతే రావణాసుడు బాధ పెట్టారు. మాంసాహారం తిందాం, అన్నీ చేద్దాం, అప్పుడు ఖచ్చితంగా రావణుడు మనకు ఉద్ధరిస్తాడు. అలాగేనా? ఇది తప్పు దారి. ఈ దారి ఒక ఐడియల్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక వ్యక్తి, మరి రావణాసుడు, విభీషణుడు, మేఘనాథ్ వీళ్ళందరూ సంహరించి వాళ్ళ శరీరంలోని తేజం వెళ్ళి రాముడిని సమావేశం అయిపోయింది. అందరికీ తెలుసు కూడా. విభీషణుడు కుంభకర్ణుడు అనుకోండి, మరి రావణాసుడు నుండి సంహరించిన పెడితే వీళ్ళ తాలూకా తేజము భగవంతులో లీనమై ఉన్నది. నువ్వేంతో కంసుడు అన్న అందరూ రాక్షసులందరి తాలూకా భగవంతుడి చేతని ఎంతమంది సంహరించబడ్డారో వాళ్ళందరి తాలూకా తేజము, ఆత్మ భగవంతుడి పాదంలోనే లీనమై ఉన్నది. దాని అర్థం ఏంటి? అరే ఇది మంచిదే కదా, మంచితో భగవంతులో లీనమైపోవడం, భగవంతులోని మోక్షం పొందడం చాలా మంచిది. కానీ అందరూ లీనం అవ్వలేము. దానికంటే క్వాలిఫికేషన్ ఉండాలి. రావణాసుడికి తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నదా? చతుర్వేది, 4 వేదాలు తెలుసు, మహాజ్యోతిష్ శాస్త్రం తెలుసు, మహా ధైర్యము, శక్తివంతుడు. భగవంతుడితో ఫైటింగ్ ఆడాలంటే ఒక క్వాలిఫై ఉండాలి కదా. మీరు నేను ఆడగలమండి. ఒక ఎలకని చూసి, ఒక కాక్రోచ్ని చూసి భయపడతాం మనం. రాత్రి ఒక కాక్రోచ్ వచ్చిందంటే మనం భయపడతాం. బల్లిని చూస్తే భయపడతాం మనం. ఎలకని, పిల్లిని చూస్తే భయపడతాం. మనం భగవంతుడికి ఫైటింగ్ ఆడగలమా? అటువంటి వ్యక్తి ఉండాలి. అటువంటి వీరుడు, ధైర్యుడు, శక్తివంతుడు ఉండాలి. భగవంతుడితో ఎదురుతోని ఫైటింగ్ ఆడాలంటే మనం అందరూ ఫైటింగ్ ఆడగలమా భగవంతుడితో? మన ఇంద్రియాలతో మనం ఫైటింగ్ ఆడేటికి మన జీవితం అంతా సరిపోతుంది. మన బుద్ధి మనసుతో ఫైటింగ్ ఆడేటికి మన జీవితం అంతా సరిపోతుంది. ఇంకా మరి భగవంతుడితో ఫైటింగ్ ఆడడానికి సమయం. మనసు ఒకవైపు లాగుతుంది, బుద్ధి ఒకవైపు లాగుతుంది, ఇంద్రియాలు ఒకవైపు లాగుతుంది.
పోనీ మన బుద్ధి, మన మనసు, మన ఇంద్రియాలంటే ఫ్రెండ్స్ తలకు బుద్ధి, మనసు, ఇంద్రియాలు మన వైపు కూడా అవుతుంది. అవి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. రిలేటివ్స్, తల్లిదండ్రులు, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి వ్యక్తి తలకు ఇంద్రియాలు కూడా మన ఇంద్రియాల పైన ప్రభావం పడుతుంటుంది. ఒకట మంది సమస్యలు. చాలామంది అనుకుంటారు నా బిజినెస్ సమస్య, నా చదువు సమస్య, నా ఉద్యోగం సమస్య, నా భార్య సమస్య, భర్త సమస్య కాదు. మనలోకి బోల్డ్ సమస్యలు ఉన్నాయి. మన మనసు, మన బుద్ధి, మన ఇంద్రియాలతో అనేక మనసు, బుద్ధి, ఇంద్రియాలతో ప్రభావం పడుతూనే ఉన్నది. సో మనం భగవంతుడిని వేరు వాడడానికి మనకి ఎక్కడ సమయం, అంత ధైర్యం, శక్తి ఉండాలి. మరి ఎందుకు స్వామి రావణాసుడు తనొక తేజం, అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. చబాస్, నువ్వు యుద్ధం ఆడేవు, నాకు సంతోషం అనిపించింది, నువ్వు నాకు యుద్ధం చేశావు. భగవంతుడికి యుద్ధ సుఖం ఇచ్చారు. ఏం సుఖం? అందరూ యశోదాయేమి సుఖం ఇచ్చారు, తల్లి సుఖం ఇచ్చారు, కుచేలుడు స్నేహితుడి తలకు సుఖం, సుధామ, శుభల సుఖ, మన సుఖ, వీళ్ళందరూ స్నేహితుల సుఖం ఇచ్చారు. గోపికలందరూ వాళ్ళ తలక సఖితలకు సుఖం ఇచ్చారు. మరి రావణాసుడు, కుంభకర్ణుడు ఏం సుఖం ఇచ్చారు? యుద్ధ సుఖం ఇచ్చారు. భగవంతుడికి కోరిక ఉండదు, నేను చాలా నుంచి పడుకున్నాను యోగ నిద్రని, యుద్ధం చేస్తాను. ఎవరు అటువంటి క్వాలిఫైడ్ పర్సన్? చూడండి, చాలామంది నాటకం వేస్తుంటారు కదా, డ్రామా చేస్తుంటారు. డ్రామాలన్నీ హైట్గా ఉన్న వ్యక్తి, పెద్ద పెద్ద కళ్ళు, మరి గంభీరంగా ఉన్న వ్యక్తి, వాడికి రావణాసుడు తనకు రోల్ ఇస్తారు. ఇటువంటి సన్నంగా ఉంటారు, ఎలా చదువుతూ ఇలా ఉంటుంటాడు, వాడికి రావణాసుడు రోల్ ఇస్తాడు. రావణాసుడు రోల్ అనేది కూడాను ఒక క్వాలిఫైడ్ ఫిజిక్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, మరి ఆడు మాటల్లో గంభీరత్వం ఉండాలి, వాడు యాక్టింగ్లోని నెంబర్ 1 అయి ఉండాలి. అటువంటి యాక్చువల్లీ రామాయణాన్ని రావణాసుడి తరకు రోల్ ఎక్కువ. ఎవరైతే నెంబర్ 1 రోల్ చేస్తారో వాడికి మీరు పిలిపించి సర్టిఫికేట్ ఇస్తారు. బాబు నెంబర్ 1 చేశాను, నువ్వు నెంబర్ 1 చేశాను. అరే సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు? రాముడితో యుద్ధం చేశారు, మీరు మామూలు సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నారు? మంచి డైలాగ్స్ చెప్పారు, మంచి యాక్షన్, థ్రిల్లింగ్ అనిపించింది. రావణాసుడు యాక్ట్ చేసాడంటే, మనం మామూలు డ్రామా చేసి యాక్ట్ చేసిన కూడా రావణాసుడు రోల్ చేసినప్పుడు మనకు అతను గిఫ్ట్, ఒక ప్రైజ్ ఇస్తున్నాం, భలే చేసావు నువ్వని. అరే భగవంతుడితో నీ యుద్ధరసం సుఖం ఇచ్చారు, భగవంతుడు అతనికి గిఫ్ట్ ఎవరా? అతనికి ప్రైజ్ ఎవరా? ఏమిచ్చారు? మోక్షాన్ని ఇచ్చారు. భగవంతుడు మోక్షాన్ని గిఫ్ట్ ఇచ్చారు. ఒక వ్యక్తి ఒక డ్రామా అవుతున్నది, ఆ సమయంలో రావణాసుడు తాలూకా వ్యక్తి ఎవరైతే డ్రామా యాక్టింగ్ చేస్తున్నారో అతనికి ఫీవర్, సిక్లో పడి ఉన్నారు. ఎలాగైనా డ్రామా చూపించాలి. ఇవాళ రావణాసుడు తాలూకా డ్రామా ఉన్నది, ఏదో చిన్న పాత్రతో ఉన్నది. అంగద్ మరి రావణాసుడితో సంవాదం మనం చదువుకున్నాం. జస్ట్ రావణాసుడు చిన్న రోల్ ఉన్నది, 2 minutes అంగద చెప్తుంటాడు మొత్తం అంతా. కేవలం కూర్చొని కొంతవరకు సైకిల్ చేయడమే. నువ్వు అలా వేరే ఒక వ్యక్తికి నెరికేది ఎవరు? అటువంటి వ్యక్తి ఇప్పుడు ఫుల్ సివియర్గా సిక్ అయి ఉన్నారు. మెయిన్ రావణాసుడు అంటే డ్రామాలో ఎవరికైనా వీళ్ళ కూర్చోబెట్టాలి. ఏం చేయాలంటే ఒక వంట వ్యక్తికి తీసుకొచ్చారు. ఆ వంట వ్యక్తికి చాలా మన నరసింహలాగా ఉంటారు, మరి కరెక్ట్గా ఉన్నారు, హైట్ ఫైట్ అయ్యి ఇప్పుడు లావుగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇతని కుంభకర్ణం చేసేసింది, భలేగా ఉంటారు. బాబు నువ్వేం చేయగ బాబు, నాకు వంట తెలుసు, ఇవన్నీ యాక్టింగ్ నువ్వేం లేదు, జస్ట్ కూర్చో అంతే, తక్కినంత మేము చూసుకుంటాం అని కూర్చోబెట్టేసేది సింహాసనంలోని ఎవరుగా రావణాసుడిలాగా. ఈ మేఘనాథ్ బోల్డ్ చెప్పేసి డైలాగ్స్ చెప్పేసి ముందుకెళ్ళి ఇంకా మొత్తం గద ఇసురుద్దాం, అది ఇసురుద్దాం అని చెప్పి భయపడిపోతున్నారు. నాకు మీద చేస్తాను ఏంటో చెప్పేసి యాక్టింగ్ చేస్తానైనా నాకు చంపక బాబు నేను కాలు పెట్టేసాడు రావణాసుడు అంగది. బాబు నువ్వు నాకు చంపేది, నేను వంటవాడిని, నేను వంట చేసుకుంటాను, నాకు వదిలే అని చెప్పేసి. అంటే ఇటువంటి వ్యక్తికి రావణాసుడు తరగా యాక్టింగ్ చేసి చేయగలరా? క్వాలిఫై. రావణాసుడు మీరు నేను చేయలేము, ఆ రావణాసుడే చేయగలడు.
తనకు కంటూ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, భగవంతుడితో వేరు వాడాలంటే ఉంటాడు. మీరు నేను అనుకుంటే అవ్వదు. అందుకే అతను గొప్పమైన వ్యక్తే. రావణాసుడు స్వభావం ఏంటి తెలుసా? రావణాసుడు బాగా ఆలోచిస్తున్నారు, ఎవరు ఉన్నారు ఇంకా నా కులంలోని, ఎవ్వరున్నారు? ఇటుపక్క పుత్రులు పౌత్రులు. రావణాసుడికి మండోదరి అని ఒక భార్య అనుకున్నారా? అనేక మంది భార్య. ఏ స్త్రీని అందంగా ఉన్నారో తెలుసుకుంటే లంకాలోని తీసుకురావడం, తను ఒక భార్య రూపంగానే చూడడం. అనేక పుత్రులు, అనేక పౌత్రులు, వీరి తాలూకా పుత్రులు పౌత్రులు లక్షల మంది. రావణాసురుల వంశం. ఇప్పుడు ఎలక్షన్లు నిల్చుంటే ఇతనే గెలుగుతాడు. ఎందుకంటే వీళ్ళ పుత్రులు పౌత్రులే ఓట్లు వేసిస్తే ఇతనే ఎంపీ ఎమ్మెల్యే సీఎం పిఎం అయిపోతుంది. ఇప్పుడు ఈ విధానంగానే అయిపోయింది. ఎందుకంటే ఆ వంశం అంత పెద్ద వంశం, కానీ అతని ముందే మొత్తం అంతా సంహరించబడిపోయింది. ఇంక ఎవరున్నారు? ఒకవేళ ఎవరు ఉన్నా కూడా జన్మంతో పాపం చేస్తున్నారంటే వాడికి నేను ఉద్ధరించాలి. చిన్న చిన్న పాపాలు ఏదో చేశాడు అనుకోండి. విభీషణుడు ఉన్నాడు కదా, నా తమ్ముడు, వాడు రాజ్యంలో కూర్చుంటే అందరికీ వైష్ణవుడు చేసేస్తాడు, పర్వాలేదు. ఇంకెవరున్నారు? ఇంకెవరైనా విభీషణుడు. నేను యుద్ధం చేసి చనిపోయిన తర్వాత ఇంకా ఎవరు మోక్షం పొందడానికి అవ్వదు, అది కూడా తెలుసు. చూడండి ఎంత ఆలోచిస్తున్నాను. నేను ఎండింగ్ ఉండాలి, నా తర్వాత ఇంకా యుద్ధం అవ్వదు, నా తర్వాత ఇంకా రాముడితో సంహరించడానికి ఎవరికి కెపాసిటీ లేదు. నేను ఉంటుండగానే అందరికీ రాముడితో యుద్ధంలో నియుక్తి చేసి వాళ్ళందరికీ రాముడి చేతతో, లేదంటే లక్ష్మణుడి చేతతో, లేదంటే అంతటా హనుమాన్ చేతితో కూడా నేను సంహరించేసేయాలి ఎలాగైనా అని మెయిన్ ఇంటెన్సివ్. రావణాసురుడు కులంతో సహా ఉద్ధరించేశాడు, కుల వంశంతో సహా. ఎంత చతురాయి, ఎంత తెలివైనడు. మనం భక్తి చేస్తే ఎందుకయ్యా చెప్తాం, మనం భక్తి చేసుకుందాం, మన పక్కింటికి మనం చెప్పాం, ఎందుకనం బాగుపడిపోతుంది వాడు. మనం భక్తి చేద్దాం, మనమే బాగుండాలి. పక్క అన్నదమ్ములకి కూడా చెప్పాం, అక్క చెల్లి కూడా చెప్పాం, నేను ఇలా నామం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, నాకు బాగున్నది, నాకు వ్యాపారం మంచి బుద్ధి బాగున్నది, ఇంకెవరు చెప్పకూడదు, నోరు మూసుకుని. మనం రావణాసుడి కంటే హీనం. ఈ ధర్మము పాటించడం వల్ల మనం అందరం బాగుంటామని కూడా ఎవరికి చెప్పనని కూడా మనకి ఇష్టం లేదు. పోతే పోయింది, అధర్మం పాపం చేసుకొని మనం మన లైన్లో ఉందాం. లేదు, ధర్మమే అందరికీ చెప్పాలి, న్యాయమే అందరికీ చెప్పాలి, మంచిదే అందరికీ చెప్పాలి. బాబు నువ్వు కూడా చెయ్యి, కానీ మనం ఎవరికి చెప్పాం. ఎందుకు? మనకెందుకు? వాడు పాపం చేస్తాడు, వాడు పాపం కాదు, పోపదలు పోను. లేదు, ఎంత శత్రువు అయినా కూడాను మనం చెప్పాలి కృష్ణుని గురించి. బాబు హరిభజనం చేయి, హరిస్మరణం చేయి, ఈ జీవితానికి సార్థకత చేసుకో. ఇల్లు వాకులు భార్య పిల్లలు ఈ మానవం సన్మానం ప్రతిష్ట ఇవన్నీ నువ్వు ఎలాగ రావాల్సింది నీకు అలాగ వచ్చేస్తుంది. నువ్వేం ప్రయత్నం చెప్పినా వచ్చేస్తుంది. మనం అనుకున్నాం, నేను చదివితే, నేను ఉద్యోగం చేస్తే, నేను సద్యోగం చేస్తే, భార్య పిల్లలు ఉంటే నాకు సంసారం కుటుంబం కష్టపడితే. లేదు, ఇవన్నీ మీ మొత్తం అంతా ఫిలిం అంతా రిలీజ్ అయిపోయి ఉన్నది. ఈ జీవితం తనకు ఫిలిం అంతా రిలీజ్ అయిపోయింది. మీరు ఎంత కష్టపడినా మీకు అంతే డబ్బులు వస్తుంది, కష్టపడలేకపోయినా మీకు అంతే డబ్బులు వస్తుంది. ఏ సమయానికి వివాహం అవ్వాలి, ఎంత పిల్లలు కావాలి, ఆ పిల్లలు మీకు ఎంత సుఖం ఇస్తారో, మీకు ఎంత సుఖం ఆ పిల్లల నుంచి దొరుకుతుంది, ఇవన్నీ మొత్తం అంతా రచించేశారు. ఇదంతా అయిపోయి ఈ డ్రామా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది ఈ సినిమా. జస్ట్ మనం యాక్ట్ చేస్తున్నాం అంతే. సో ఈ విధంగాను రావణాసుడు చింతిస్తున్నారు, ఇంకా ఎవరున్నారు? అయితే బోల్డ్ మంది స్త్రీని అపహరణం చేసేసి వాళ్ళతోని సమ్మోహం చేస్తూ వాళ్ళతో పుత్రులు పుడతారు కదా, ఔరసంతో పుడతారు. రావణాసుడు జ్యోతిష్ శాస్త్రంలోని నిపుణం, మహానిపుణం. ఎవరితోని తను సమ్మోహనం చేసుకున్నారో ఆ పుత్రుడు ఏ సమయంలో జన్మించాలి మొత్తం టైమింగ్ ఇచ్చాడు. ఈ టైంలోనే జన్మించాడు. ఇప్పుడు చూసినారా
సిజరింగ్ చేసినప్పుడు టైమింగ్ ముందే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత బాగుంది, ఆ రోజు చేయండి అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారు. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని వాళ్ళ పుత్రులు ఎప్పుడు పుట్టాలి అనేది మొత్తం అంతా శాస్త్రం ఇతను తెలిసి ఇతను చేసేవు. ఒక సమయం ఒక స్త్రీ గర్భవతిగా ఉండేవారు. పెయిన్స్ రావడంతో ప్రసవ పెయిన్స్ రావడంతో శిశువు జన్మించేశారు. ఆ శిశువు జన్మించి వచ్చేసి రావణాసుడికి వచ్చి పట్టుకొని వచ్చారు. పట్టుకురావడంతో నాకు చెప్పలేదు, నేను ముహూర్తం తెలియదు, నువ్వు ఎలా జన్మించావు? లేదు, ప్రసవమైన పెయిన్ వచ్చింది, మరి నేను తట్టుకోలేకపోయిన జన్మించాను. ఈ శిశువు నాది కాదు, పారేసి నేను సముద్రంలో పారేసి. అంత స్ట్రిక్ట్. ఇతను చెప్పిన సమయంలోనే జన్మిస్తాక ఆ పుత్రుడిని ఉంచేవారు. రాకపోతే ఆ పుత్రుడిని ఉంచేవారు కాదు. ఒక భార్య విధానంగా పుత్రుడిని జన్మించడంతో ఆ పుత్రునికి సముద్రంలో నిండి పారేశారు. సముద్రంలో పాడడంతో తను నాగలోకానికి వెళ్ళిపోయారు. మామూలు వ్యక్తి చనిపోతారు, సముద్రం విసిరిస్తారు. మామూలు రావణాసురుడికి పుత్రుడు అంటే తను నాగలోకానికి వెళ్ళిపోయారు. ఆ నాగలోకంలోని పెరిగి పెద్దయి నాగలోకం తనక అధిపతి అయిపోయారు. ఇతని పేరు ఏంటి? అభిరావణుడు. అభి అంటే పాము, నాగ. రావణ తనకు పుత్రుడు కాబట్టి అభిరావణ అయిపోయాడు. అభిరావణ అని ఒక పుత్రుడు నాకు ఉన్నాడు, వీడికి ఎలాగ నేను ఉద్ధరించాలి అని రావణుడికి చింత. చూసారా, ఇంటికి వెళ్ళి ఉద్ధరించాడండి రావణాసుడు. ప్రతి కులం, అతని తాలూకు ప్రతి ఇంటికి మహాప్రభు ప్రతి ఇంటికి వెళ్ళి హరినామాన్ని స్మరించి ఉద్ధరించారు. కుంభకర్ణుడు తెలిసింది, టార్గెట్ పెట్టుకున్నాడు. ఎవరికి కూడా నేను విడిచిపెట్టను. అభిరాముడు ఉన్నాడు, నేను ఆ రోజు నా పుత్రుడిని, నా ఔరసుడిని సముద్రంలో పారేశాను. ఇప్పుడు అతను నాగలోక అధిపతి, ఇతనికి పిలుద్దాం అని రావణాసుడు నికుంభల. ఎవరు నికుంభల? దేవి, తమోగుణం తలకు దేవి తనకు యజ్ఞం చేశాడు. అనేక రక్తంతో, మాంసంతో. తమోగుణం యజ్ఞం ఇది. మాంత్రికులు, తాంత్రికులు చేస్తారు. రావణాసుడు తంత్ర విద్యలోని నిపుణం. ఈ ప్రకారంగాను రుధి అంటే రక్తంతో, మాంసంతో ఆ నికుంభల దేవిని మంత్రం చేసేసి, చాలామంది ఉంటుంది చాటనో, మారణ, సంహరణ, ఇవన్నీ సమ్మోహనం, ఇవన్నీ చేసేసి ఒక్కొక్క తనకు మనసుని ప్రభావం చేసేసి తీసుకొస్తారు వాళ్ళకి. ఇవన్నీ మంత్రాలు, తంత్రాల్లో ఉంటుంది. ఈ విధానంగా యజ్ఞం చేశాడు రావణాసుడు. నాగలోకంలోని అభిరాముడికి ఇప్పుడుకొచ్చి వాళ్ళ నాన్నని చూద్దామని ఆశ పుట్టలే, కానీ ఇప్పుడు ఆశపడుతుంది, నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పి అలాగ మనసుని తీసుకొని వచ్చాడు. ఆ నికుంభలాతాలకు యజ్ఞం చేసి, ఎందుకు నాకు వాళ్ళ నాన్న గుర్తొస్తున్నారు, వెళ్తాను నేను నాన్న దగ్గరికి అని చెప్పేసి ఈ అభిరావణ వెళ్ళి లంకలో వచ్చేసి రావణాసుడి కలిసాడు. నాన్నకి ప్రణామం చేసి, వచ్చేవా అభిరావణ్? వచ్చాను. ఏంటి లంక అంత శ్మశానంగా ఉన్నది, లంక అంత తేజోహీనంగా ఉన్నది, మీ ముఖం ఏంటి ఎలాగున్నది? నేను పెద్దగా యుద్ధంలో ఉన్నాను. ఏ యుద్ధం? రామ్ లక్ష్మణ్ ఎదుతలక తపస్వి బనవాసితో నేను యుద్ధం చేస్తున్నాను. ఈ యుద్ధంలోనే నేను ఇది అన్నాను. కానీ తండ్రి అసహాయమైనప్పుడు పుత్రుడు ఉపకారం చేయడం అనేది కర్తవ్యం. సో అందుకే నువ్వు నాకు పుత్రుడు అని అనుకుంటున్నాను, నాకు ఉపకారం చేయాలి. నాన్న ఏం ఉపకారం చేయాలి? వీలైతే నువ్వు ఆ ఇద్దరు తపస్సుని సంహరించిరా, పంపిస్తున్నాను. మరి చూడండి, ఎక్కడ ఎవరికి విడిచిపెట్టలేదు. సరే నేను వెళ్తాను నాన్న, ఖచ్చితంగాను ఆ ఇద్దరిని మీరు ఒకవేళ
తేజంతో నేను నాగలోకానికి వెళ్తున్నానంటే చెప్పేసి నేను ఆయన దగ్గర సంహరించేసాను అనుకోండి, లేదంటే నేను సంహరించబడిపోయాను, ఖచ్చితంగా నేను రోజు ఎలాగైనా చేస్తాను అని చెప్పేసి ఈ అభిరావణ్ వెళ్ళాడు మేదాన్ అంటే యుద్ధంకి. చూసేది మొత్తం రాముడు లక్ష్మణుడితో ఎలాగున్నారు తెలుసా, వీళ్ళతో కనబడలేదు. ఆ ఉండే చోట్లోని ఆంజనేయ స్వామి తలక తోకని మొత్తం బౌండరీలాగా చేసి ఉన్నారు. ఆంజనేయ స్వామి ఎంత సేవా నిపుణుడు. భగవంతుడికి ఎవరండి కొట్టేస్తారు, చంపేస్తారు, కొట్టగలరా? కానీ ఆంజనేయ స్వామి భగవంతుడికి ఒక బార్డర్లో పెట్టి ఉంచున్నారు సేఫ్టీగా. మనం భగవంతుడికి గుడిలోని ఉంచగలమేంటి? సర్వంత్రియాన్ని అతనికి మనం గుడిలోని విగ్రహంలో ఉంచగలమేంటి? భక్తి ఆచార్యులు భక్తితోనే అతనికి విగ్రహంలోని స్థాపించగలరు. దానికి విగ్రహ ప్రతిష్ఠ అంటారు. అది కేవలం ఆచార్యులే చేయగలరు. నేను ఒక విగ్రహం కొనుక్కొని ఒక గుడి కట్టేసి అక్కడ కూర్చోబెట్టేసామంటే అది అవ్వదు. అది భగవంతుడు అక్కడ ఉన్నారు. ఇవాళ లేదు కాలువల దగ్గర ఎవరైనా టాయిలెట్కి వెళ్తారని చెప్పేసి ఒక గుడి కట్టేస్తున్నారు. టాయిలెట్కి వెళ్ళకూడదని చెప్పేసి తెలుసా? ఆ గోడలోని ఒక విగ్రహం స్థాపించేస్తున్నారు, లేదంటే ఒక ఇమేజెస్ పెట్టేస్తున్నారు, ఒక గుడిలా కట్టేస్తున్నారు. ఎందుకంటే టాయిలెట్ బాత్రూమ్ వెళ్తున్నారు, అది స్టాప్ చేయాలి, కంట్రోల్ చేయాలంటే ఒక గుడి పెట్టేయాలి. ఇవాళ రేపు కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా? గుడి కట్టడానికి రియల్ ఎస్టేట్ బిజినెస్. ఈ భూమి ఎవరు ఆక్రమించకూడదని చెప్పేసి ఒక గుడి కట్టేస్తే ఈ భూమికి ఎవరు ఆక్రమించరు. ఎందుకంటే గుడి కట్టేసిన గుడికి ఎవరు లేపలేరు. భూమికి లేపవచ్చు కానీ గుడికి ఎవరు లేపలేరు అని చెప్పేసి కొత్త ట్రెండ్, గుడి కట్టడానికి తలక ట్రెండ్స్ ఇవన్నీ. కొంతవరకు వెళ్ళాను షాపింగ్ మాల్లో కూడా పెద్ద విగ్రహం కూడా స్థాపించేశారు. షాపింగ్ మాల్ కూడా ఒక గుడి స్ట్రక్చర్ లాగా ఉంది. ఎందుకంటే ఉన్నారు భగవంతుడితో వ్యాపారం ఆడిస్తున్నాం మనం. భగవంతుడితో టాయిలెట్ బాత్రూమ్ కంట్రోల్ చేయిస్తున్నాం విగ్రహాలతో. ఇది కాదు భగవంతుడు, ఇది కాదు సనాతన ధర్మం. మన ఆచార్యులు, మన గురు పరంపర మన విగ్రహాన్ని స్థాపించారంటే భగవంతుడిని గోలోకు నుంచి పిలిపించి ఇక్కడ స్థాపించి వాళ్ళు భక్తి శ్రద్ధతో పిలిపించి, స్వామి మీరు ఇక్కడ ఉండండి, బోల్డ్ మంది ప్రజలు వస్తారు, దుఃఖి దరిద్రులు అందరూ వస్తారు, మీ దర్శనం చేసుకొని వాళ్ళ దుఃఖం పోతుంది, వాళ్ళ తలక దరిద్రత పోతుంది, వాళ్ళ తలక దురాలోచన పోతుంది, మీరు అందరికీ అనుగ్రహం చేయండి స్వామి అని ఆచార్యులు భగవత్ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి అర్హులు. ఎక్కడ పడితే అక్కడ కాలం కాడ మీరు విగ్రహం ప్రతిష్ఠిస్తే అక్కడ భగవంతుడు ఉంటారనుకున్నారేంటి? కదాచిత్. భక్తి శ్రద్ధలతో 24 గంటలు స్వామితులకు సేవ అవ్వాలి. చూడండి, చాలామంది గుడి కడతారు, విగ్రహం ప్రతిష్ఠించేస్తారు, తాళం వేసుకుని వెళ్ళిపోతారు ఇంటికి. చక్కగా అక్కడ మంచి బిర్యానీ వండుకొని తింటారు, భగవంతుడికి పట్టికి పంచుతారా, ఒక అట్టిపండు ఒక అగరబత్తి వేసుకుని ఉంచేస్తారు. ఇంటికాడ వెళ్ళి బిర్యానీ, కచంబర్, కూర, పప్పు, అన్నం, నెయ్యి వేసుకొని చక్కగా తింటాం. కానీ భగవంతుడికి శనగలు పట్టికి పంచుతారా? ఉంటారా భగవంతుడు? మీరు గుడి కట్టేస్తే ఎంత పెద్ద గుడి కట్టినా కూడా ఉండరు. ఎన్ని మంత్రాలు తంత్రాలు మీరు చేసినా కూడా భగవంతుడు రారు. ఎన్ని పాలు అభిషేకం చేసినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఏది రారు భగవంతుడు ప్రేమతో వస్తారు. బ్రహ్మమాధ్య గౌడీయ సాంప్రదాయం భగవంతుడికి ప్రేమిస్తూ సేవిస్తారు. పొద్దున్న మనకి భోగం ఏంటి? రబడి. కేవలం పాలుతోని మరగబెట్టి తీసుకొని వచ్చి, స్వామి లెగండి, ఏం తీసుకొచ్చింది తెలుసా? లెగండి, లెగుస్తారా లేకపోతే నేను తింటానా? లెగండి, లెగుస్తే వేడిగా రబడి మీరు తింటారు, లేకపోతే ఇది కోల్పోతారు. రే నేను లెగుస్తాను, నేను తింటాను. భగవంతుడికి లంచం ఇచ్చి ప్రేమతో స్నేహంతో ఎలాగ గోపికలందరూ వెన్న ఇచ్చేవారు స్వామికి. వెన్న తినడం, రబడి తినడం అతనికి ఏమీ లోటు లేదు. కానీ ప్రేమతో ఇస్తున్నామే చేసి
స్వామికి దాని గురించి ఉంటారు. అరే రే నాకు రబిడి ఇచ్చి లేపుతున్నాడు ఇవరు, నేను గోలోకంలో పడుకున్నా కూడా ఇక్కడ రావాల్సింది, ఎందుకంటే నాకు రబిడి ఇచ్చి లేపుతున్నాడు. స్నానం చేస్తారు, గంగా యమున సరస్వతి నీళ్ళు వేసి నాకు స్నానం చేస్తున్నారు. నాకు నూతనమైన డ్రెస్ చేంజ్ చేస్తున్నారు, నాకు శృంగారం చేస్తున్నారు, నాకు అందరూ మెచ్చుకున్నట్టుగా అలంకారం చేస్తున్నారు. అందుకనే ఉండాల్సింది నేను. మళ్ళీ నాకు మంచం వేసేసి పడుకోబెడుతున్నారు, దానికి ఆరతి తీస్తున్నారు, దానికి ఫ్యాన్ చామరిస్తున్నారు. మరి తినే ముందు ఆకలితో ఉంటారు స్వామి అని చెప్పేసి చక్కగా నిండుగా రాజభోగం ఇచ్చేసి పడుకోబెడుతున్నారు. మరి రాజభోగం తినిన తర్వాత తాంబూలం, స్వామి తాంబూలం తీసుకుంటారు. మళ్ళీ కొంతమంది వైష్ణవులు ఏం తెలుసా, రాత్రి పడుకోబెడతారు, భోగం ఇచ్చి పడుకోబెడతారు. ఒకవేళ మధ్యరాత్రిలో స్వామికి ఒకవేళ ఆకలేస్తే ఒక 2 పళ్ళు ఉంచుతారు తెలుసా. 2 పళ్ళో ఫలమో కొద్దిగా ప్రసాదం ఏదో, స్వామి ఒకవేళ రాత్రి మీకు ఆకలేస్తే తినండి. ఇంతమంది భక్తులు నేను చూస్తున్నాం, ఇటువంటి పూజారులు కూడా ఉన్నారు, మేము చూసాం. కొంతమంది గ్రహణం చూసారా, 24 గంటలు బంద్ చేసేస్తారు. గ్రహణంలోని 10 గంటలు 15 గంటలు. రే స్వామికి ఏం గ్రహణం, కానీ లోకాచారంలోని గుడి బంద్ చేయాలి. భగవంతుడికి ఆకలేస్తే స్వామికి 4 రకాల పళ్ళు స్వీట్లు అన్నీ ఉంచి స్వామి తినండి, మీరు ఎప్పుడు ఆకలేస్తే తినండి. ఈ భక్తితో, ఈ శ్రద్ధతో, ఈ భావంతో స్వామి ఇక్కడ ఉంటారు. లేదంటే మీరు ఎంత పెద్ద గుడి కట్టేసి మీకు భగవంతుడు ఇక్కడ ఉంటారా? ఎందుకు ఉంటారో భగవంతుడు మీ దగ్గర? మీరు సేవిస్తున్నారు కాబట్టి మనసా వాచా కర్మణ జీవితం అంతా అంకితం చేసి ఇక్కడ మంది బ్రహ్మచారులు అందరూ, సాధువులు, మహాత్ములు, సన్యాసులు భగవంతుడినే జీవితం అనుకొని ఉండి ఇక్కడ సేవిస్తున్నారు. ఎందుకు భగవంతుడు ఉండరు? మరి సాధువులు, బ్రహ్మచారులు, మహాత్ములు అందరూ ఉన్నారు ఒకవైపు, సహస్ర గోవులు ఉన్నాయి. గోవులను చూస్తే భగవంతుడికి ఇష్టం. అరే ఇక్కడ గోవులు ఉన్నాయి, గోవు వెనకాట్ల గోవుని చూడడానికి భగవంతుడి దగ్గర ఉంటారు. అరే గోవు ఒకవైపు, తులసి వనం ఉన్నది, ఇక్కడ తులసిని సేవ చేస్తున్నారు. అరే ఇక్కడ నేను ఉండాలి. ఇవన్నీ భగవంతుడికి బంధించడానికి, ఇవన్నీ మంత్రాలు తంత్రాలతోనే బంధించేది కాదు. కొబ్బరికాయలు అట్టిపళ్ళు కొట్టేస్తే కాదు, జనాలు ఎక్కువ వచ్చేస్తే భగవంతుడు బంధించుకుంటారు. భగవంతుడికి బంధించే ప్రక్రియ ఏంటి, అతనికి ఏది ఇష్టం మనం అలా చేస్తే భగవంతుడు బంధించి ఉంటారు. మన హృదయంలో భగవంతుడు ఎందుకు రావాల్సి, ఆంజనేయ స్వామి హృదయంలో భగవంతుడు ఎందుకు వచ్చారు? భగవంతుడు తల ప్రేమ ఉంటే, భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఉంటే, భగవంతుడి పట్ల మనకు భక్తి ఉంటే భగవంతుడు మన హృదయంలో వస్తారు. భగవంతుడికి చెప్పింది మనం చేస్తే, భగవంతుడికి నెప్పించింది మనం చేస్తే, భగవంతుడికి ప్రసన్నం అయ్యే కార్యాలు చేస్తే మన హృదయంలో భగవంతుడు వస్తారు. రాకపోతే మన హృదయంలో భగవంతుడు ఎందుకు రావాలి? అతనికి చోటు లేదా భగవంతుడికి? మనం రోజుకి భగవంతుడికి మెప్పినట్టుగా, భగవంతుడికి ప్రసన్నమైనట్టుగా ఏం చేస్తున్నాం? మనకి భగవంతుడు 24 గంటలు ఇచ్చారు. ఆ 24 గంటలని నేను ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు నేను భగవంతుడికి మెప్పించడానికి పని చేస్తాను. 24 గంటలు నా శరీరం, నా ఇల్లు, నా వాకులు, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నా సద్యోగం, నా వ్యాపారం, నా ధనం, నా ప్రాపర్టీస్, 24 గంటలు భగవంతుడి గురించి మీరేం చేశారు? ఈరోజు మనం గుడికి వచ్చినా కూడా చాలామంది నా వ్యాపారం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి. స్వార్థంతో భగవంతుడు, నిస్వార్థంతో భగవంతుడు ఉంటారు. ఈరోజు నేను భగవంతుడి గుడికి రావడంతో భగవంతుడు ప్రసన్నం అవుతారు. అరే వచ్చిన వెంటనే మనం తిలకం పెట్టుకున్న ఈ ప్రకారం ఉర్దు తిలకం, భగవంతుడు ఈ తిలకం పెట్టుకోవడం వల్ల చాలా ప్రసన్నం అవుతారు. అందుకే నేను తిలకం పెట్టుకుంటాను. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ట్రెడిషన్గా ఈ ప్యాంటు షర్ట్లు ఇవన్నీ ఏంటి, చక్కగా ధోతి కుర్తా వేసుకొని, ఇది ట్రెడిషన్ భగవంతుడికి. మనం స్కూల్కి వెళ్తే డ్రెస్ ఉన్నది, కాలేజీకి వెళ్తే డ్రెస్ ఉన్నది, గుడికి వెళ్తే ఒక సాంప్రదాయమైన ప్రకారమైన ఒక డ్రెస్ ఉన్నది, అది వేసుకుని భగవంతుని ప్రసన్నం అవుతారు. ఎవరి గురించి కాదు, నేను భగవంతుడి గురించి వెళ్తాను. మనం కంపెనీలోని ఉద్యోగం చేస్తున్నాం, నీట్గా సేవ్ అయ్యి డ్రెస్ గట్రా హిల్ టైఫై వేసుకుంటే బాస్ ఎంత హ్యాపీ కలుగుతాడు. కరెక్ట్ ఎంప్లాయ్ మంచిగా నీట్గా డ్రెస్ మెయింటైన్ చేస్తాడు, ఇతను బాస్ ఇంప్రెస్ అవుతాడు. లేదు, సుప్రీం బాస్ కృష్ణుడు. మనం నీట్గా మన బట్టలు ఉంచుకోవాలి, శుద్ధంగా ఉంచుకోవాలి, నీట్గా వేసుకోవాలి.
భగవంతుడికి వచ్చినప్పటికి ఇవన్నీ భగవంతుడికి ఇంప్రెస్ చేసి మన బ్రహ్మమాధ్య గౌడీ సంప్రదాయం మొత్తం పద్ధతి నేను ధోతి వేసుకొని కుర్తా వేసుకొని స్టైల్ చేయడానికి కాదు, ఇతరులు చూడడానికి కాదు, భగవంతుడు మనపై చూసి ఇంప్రెస్ అవ్వాలి. మన కంఠిమాల చూసి, మన తిలకం చూసుకొని, మన శిఖా చూసుకొని, మన నృత్యం చేసుకొని, మన కీర్తన చేసుకొని, మనం చెప్పే కథ, మనం వినే ప్రక్రియ కథ విని భగవంతుడు ఇంప్రెస్ అవ్వాలి. భగవంతుడు ఎవరికి అబ్జర్వ్ చేయకుండా అందరికీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు ఏ ప్రకారంగా వింటున్నారు, ఎవరు ఏ ప్రకారంగా కూర్చున్నారు, ఎవరు ఏ ప్రకారంగా ధ్యానం నా కథ పైన ఉన్నది. మనం ఎంత భగవంతుడికి ఊహించుకొని చెప్పుతున్నాం. ఈ వక్త కేవలం కెమెరాలోనే ఉన్నాడు, అది చేసి చెప్తున్నాడా, లేదంటే నన్ను ఊహించుకొని చెప్తున్నాడా? అందరి తలగా భావన అందరికి తెలుసు. అది సో భక్తి అనేది అర్థం చేసుకోవడం, తెలుసుకోవడానికి చాలా కఠినం. రావణాసులకు మనసుతో ఫీలింగ్ తెలియదు ఎవరికి. ఈ విధానంగానో అభిరాముడు తీసుకెళ్ళిపోయాడు నాగలోకానికి. ఇక్కడ అభిరాముడు ఎలాగొచ్చాడు తెలుసా? ఈ యుద్ధభూమిలోని మొత్తం తోకంతా చుట్టేసి ఉన్నది. ఎలాగెళ్తాను? ఆ మధ్యన రాముడు లక్ష్మణుడు ఉన్నారు. ఆంజనేయ స్వామి తోక లేపేసి తోక దాటి వెళ్ళడం అంటే వాడికి ధైర్యం ఉండాలి. మామూలు వ్యక్తికి ఎవరు వెళ్ళిపోతారా? ఇతనితో యుద్ధం చేస్తే మరి లెగిసిపోతారు. వీళ్ళతో యుద్ధం చేయాలి. యుద్ధం చేసిన మొత్తం అంతా మా వంశం అంతా నష్టం అయిపోయింది. నేను యుద్ధం చేయకూడదు, ఏం చెయ్యాలి? అభిరాముడు ఈ ప్రకారంగా మోహమైన శక్తి ఉండేది, వీడికి నిద్ర చేసేస్తాను అని విభీషణుడి రూపంలో వెళ్ళాడట. ఎంట్రీ విభీషణుడి రూపంలోనే ఆంజనేయ స్వామి కలిశారు. ఏ ఆంజనేయ, హాయ్, బాగున్నావా? బాగున్నాను. ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఏంటి ఇలా వస్తున్నావు అంటే, నేను పాపం మేఘనాథ్ చనిపోయాడు కదా, పాపం పలకరించడానికి వెళ్ళాను, పాపం అందరూ బాధపడుతున్నారు అని ఆంజనేయ స్వామికి అన్నారు. సరే, అయితే యుద్ధానికి ముందు ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, అది బానర ఫోర్జ్ ఉన్నదే, వాళ్ళందరికీ ఒక కోడ్ ఉంటుంది. కోడు, సిగ్నల్స్, సంకేతం ఉంచుకున్నారు చూసారు. అప్పుడు కూడా ప్లానింగ్. ఎందుకంటే లంక అనేది మోహనగరం. ఎవరు ఏ రూపం రావచ్చు. రావణాసుడు ఒక సాధు రూపంగా వచ్చి సీతాని అపహరణం చేసేసాడు. రావణాసుడు ఇంకైనా రూపం వచ్చేసి మన రూపం వచ్చేసి రాముడిని పట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు, రాముడిని చంపేవచ్చు కూడా. అందుకే వీళ్ళందరూ ఎప్పుడైతే యుద్ధం చేసే ముందు అంతా ఒక సింబల్స్, సిగ్నల్స్, కోడ్ పెట్టుకున్నారు. నువ్వు ఈ కోడ్ అయితే నీకు మరి ఆ కోడ్ కూడా ఎవ్రీడే చేంజ్. చాలామంది చూసేస్తారు, మన కోడ్ చూసారు, మొబైల్స్ కోడ్ చూసేస్తారు, కావాలని చూసి ఓపెన్ చేసుకుంటారు. అందుకే ఎవ్రీడే కొంతమంది కోడ్ని చేంజ్ చేసుకోవాలి. అలాగే కోడ్ని చేంజ్ చేస్తున్నారు ఎవ్రీడే. ఆ కోడ్ ఏంటి, ఆ సింబల్ ఏంటి, ఆ సిగ్నల్స్ ఏంటి అని. అయితే ఈరోజు ఎవరు? అభిరావణుడు వచ్చాడు ఆంజనేయ సమయంలో. ఇవాళ కోడ్ ఏంటి? దొరికిపోయాడు. కోడ్ ఏంటి? ఈ కోడ్ సంగతి ఏం చేయాలి ఆలోచించాడు. రావణుడు ఎటువంటి తెలివైనడు, అభిరావణుడు అటువంటి తెలివైనడు. నేనుతో 3 రోజుల నుంచి ఆబ్సెంట్, నాకు ఎలాగో తెలుస్తుంది ఈరోజు కోడ్. చూసారా ఈరోజు కోడ్? మరి మీరు ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు కదా. నేనుతో అక్కడికి వెళ్ళాను మేఘనాథ్ అని. అవునవును, కరెక్టే. ఆంజనేయ స్వామి కరెక్టే. ఏంటి కోడ్ చెప్పేయండి. తెలుసుకున్నాడు మళ్ళీ. ఈ ప్రకారంగా కోడ్ సింబల్స్ చెప్పుకొని, ఎందుకంటే ముందు కొంతమంది అడుగుతారు, ఆ సింబల్ చూపిస్తే వీళ్ళకి ఎంటర్ అయిపోతారు. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్పారు, ఇది ఈరోజు కోడ్. ఎందుకంటే విభీషణుడు కాబట్టి, నమ్మకస్తుడు కాబట్టి, మరి ముందుతో ఆంజనేయ స్వామికి విభీషణుడే ముందు పరిచయం లంకాలో. సో ఈరోజు కోడ్ చెప్పేశాడు ఆంజనేయ స్వామి. విభీషణుడు వెళ్ళిపోయారు. ఎక్కడ ఎన్ని గేట్లు ఉన్నా కూడా ఎక్కడైనా ఈ కోడ్ చెప్పేసి ఎంటర్ అయ్యింది. లాస్ట్కి మెయిన్ రాముడు, లక్ష్మణుడు ఎక్కడైతే ఉన్నారో విశ్రామంలో అక్కడి వరకు వెళ్ళిపోయాడు. ప్రతి గేట్ వెళ్ళిపోయాడు. ఎవరు? ఈ అభిరాముడు. ఈ ప్రకారంగా మోహం చేసేసి రాముడికి, లక్ష్మణుడికి లేపేసి అభిరాముడు విభీషణుడు రూపంలో ఉన్నారు. ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే మనం ఏం చెప్తాం, అందరూ చూస్తున్నారు. ఎందుకంటే రాముడు, లక్ష్మణుడు వెళ్తున్నారు, మరి విభీషణుడితో వెళ్తున్నారు. ఏదో సీక్రెట్ పని ఉంటుంది, ఏదో మాట్లాడుతుంటారు. అందరూ ఎవరు? వాళ్ళ మర్యాదని
భంగం చేయరు. వెళ్తున్నారు, సరే ఎందుకు వెళ్తున్నారు? వెళ్తూ కొంత సమయం తర్వాత రాముడికి లక్ష్మణుడికి ఎగిరించేసి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? అభిరాముడు నాగలోకానికి. కొంతసేపు తర్వాత విభీషణుడు వచ్చి మళ్ళీ ఎంట్రీ. ఏంటి విభీషణ? ఆంజనేయ స్వామి అడుగుతున్నారు, ఏంటి విభీషణ ఇంకేంటి? మీ రాముడు ఏమైనా పశ్చాత్తాపం అవుతున్నాడా? మొత్తం వంశం అంతా నష్టం అయిపోయింది కదా, 3 రోజులు అక్కడ ఉన్నావు కదా, ఏమైనా చేంజెస్ వచ్చిందా మీ మీ అన్నయ్యకి రాముడికి? వంశం చనిపోయాడు, మేఘనాథ్ చనిపోయాడు, ఏంటి నేను ఎందుకు వెళ్తాను? నాకేం కర్మ వాడి దగ్గరికి వెళ్ళడానికి? అందరు సభా ముందు నాకు 3 తాపులు తన్నాడు, నేను వాడి దగ్గరికి వెళ్తానా? అదేంటి ఇప్పుడే కదా నువ్వు మేఘనాథ్ తరకా నువ్వు శోకం పాటించి వచ్చావు అని చెప్పేసి నేనేం లేదు, నేను ఇక్కడే ఉన్నాను. ఎవరు చెప్పారు మీకు వెళ్ళని చెప్పి? ఇప్పుడు మీ రూపంగా వచ్చేసి చూసేవాడికి రాముడు లక్ష్మణుడు. అరే రే రే ఎంత అయింది, ఏమైంది? రాముడు లక్ష్మణుడు మాయాపట్టి నిలిపాడు. అరే ఎక్కడికి? ఆంజనేయ స్వామి టెన్షన్. ఇది భగవంతుడికి ఎవరు మోహం చేసి మాయా చేసేసి నిద్రించి పట్టుకెళ్ళగలరు? ఎవరును కదాచిత్ పట్టుకెళ్ళలేదు. భగవంతుడు ఆంజనేయ స్వామికి మహత్వం, ఆంజనేయ స్వామి మహత్వం పెంచడానికి, భగవంతుడు భక్తుల తాలూకా ప్రభావాన్ని పెంచడానికి ఇటువంటి లీలలు చేస్తుంటారు. భక్తుడితోని ఆ పని ఎప్పుడు అవ్వదు, కానీ భక్తుడితో చేయించి భక్తుడికి ఎక్కువ సన్మానం ఇప్పిస్తుంటారు భగవంతుడు. భగవంతుడు భక్తుడికి సన్మానం ఇచ్చి వాళ్ళ తాలూకా వైభవాన్ని పెంచి భగవంతుడు ఎంత ఆనందపడతాడో తెలుసా? వాస్తవమైన భక్తుడికి వాళ్ళకి ఎంత వైభవమైనా ఎంత ప్రశంస అయినా నన్ను వాళ్ళందరికీ తెలుసు ఇదంతా రాముడు తెలుగు లీల. వాళ్ళు ఎప్పుడు అభిమానాన్ని అహంకారాన్ని అనుకో ఇది నా వల్ల అయ్యింది అని. మన మామూలు వ్యక్తి ఒకవేళ చిన్న కార్యం అయిందంటే నా వల్ల అయింది, నేనున్న వల్ల అయ్యింది అనుకుంటారు. కానీ భక్తులు ఇవన్నీ అవుతున్నాయి ఎవరి వల్ల? హరి కరాయే హరి. అతనే చేస్తున్న, అన్నీ చేసేవాడు అతనే, చేయించేవాడు అతనే, అతను తప్ప ఎవరు చేయించలేరు అని చెప్పేసి తెలుసు. కానీ లీలాలోని ఆంజనేయ స్వామికి వైభవం పెంచడానికి ఈ లీలా చేసేది. సో ఆంజనేయ స్వామి చాలా బాధపడిపోయారు. అరే నేనే ఎంటర్ చేశానా, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేద్దాం? అప్పుడు రావణాసుడు విభీషణుడు చింతిస్తున్నారు. ఎవరై ఉంటారు? మేఘనాథ్ చనిపోయాడు, కుంభకర్ణుడు చనిపోయారు, మరి అకంపన చనిపోయారు, దంత వజ్ర చనిపోయారు. ఈ రంగంలో మొత్తం మాయాశక్తి ఉన్నది. ఇప్పుడు ఈ లంకలోని ఎవరికి మాయాశక్తి ఉన్నది? ఆ మాయాతని నా రూపంలో వచ్చేసి రాముడికి లక్ష్మణుడికి తీసుకెళ్ళే శక్తి ఎవరికి ఉన్నది? ఆలోచిస్తూ వస్తే అభిరావణుడు అతనే అయి ఉంటాడు, ఇంకా ఎవరి వల్ల కాదు. అభిరావణుడు ఎక్కడ ఉంటాడు? నాగలోకంలో ఉంటాడు. పదండి అని చెప్పేసి ఆంజనేయ స్వామి ఏ పాతాళ లోకానికి వెళ్ళడానికి ఎక్కడైతే ఎంట్రీ అయ్యారో, అంటే పాతాళం అంటే కిందకి భూమిలోకి వెళ్ళారు. ఆ ఎంట్రీ వెళ్ళారో అక్కడ మకరధ్వజ్ హనుమాన్ అని ఇప్పుడు గుడి ఉన్నది. ఇప్పుడు ఎంట్రీ ఉన్నది, అది ఎంట్రీ ప్లేస్ కూడా ఉన్నది, ఎగ్జిట్ ప్లేస్ కూడా ఉన్నది. ఎక్కడైతే పాతాళ లోకానికి నాగలోకానికి వెళ్ళడానికి ఆంజనేయ స్వామి భూమిలోకి వెళ్ళారో అక్కడ ఆంజనేయ స్వామి తరగతి పెద్ద గుడి ఉన్నది, మకరధ్వజ్ హనుమాన్ మందిర్ అని. అలాని ఎంట్రీ అయ్యారు, నాగలోకానికి వెళ్ళారు. నాగలోకాల ఎంట్రన్స్లోని ఒక వీరుడు అందు నిల్చున్నాడు, అంటే ద్వారపాలకుడు. అది ఎవరు తెలుసా? అతను ఒక హనుమంతుడు ఉన్నాడు. అరే నాలాగా ఉన్నావేంటి? నేను హనుమాన్ పుత్రుడు. నువ్వెక్కడ వచ్చాను అనుకుంటా? నేను బాల బ్రహ్మచారిని. నువ్వెక్కడ వచ్చావు పుత్రుడు? నాకు తెలిసి వచ్చింది నేను బ్రహ్మచారిని, నువ్వు నాకు ఎక్కడ పుత్రుడు వస్తావు? లేదు, నువ్వు ఎప్పుడైతే లంకాకి వెళ్ళారో తమరు లంకలోని అనేక యుద్ధం చేశారు. అప్పుడు మీ స్వేద అంటే చెమట, స్వేద ఎప్పుడైతే సముద్రంలో పడ్డది ఆ చేప తిన్నారు, తాగేది. ఆ చేప
ఈ నాగలోకంలోని ఈ అభిరాముడు తీసుకొచ్చేసి ఖర్చు చేయడంతో నేను ఆ దాంట్లో ఉండేను. నాకు ఇక్కడ ద్వారకాలుగా ఉంచారు. మరి ఆంజనేయ వచ్చాను, నా పుత్రుడువా, మళ్ళీ బాగుంది, సెకండ్ ఇచ్చుకున్నారు, హగ్ చేసుకున్నారు తండ్రిని మళ్ళీ పుత్రుడు. సరే వచ్చారు ఎవరైనా ఎదురు? వచ్చారు. ఎవరు ఎదురు? లేదు, ఎవరు తపస్వి, ఒక యోగిలు సాధనలు వచ్చారు. అభిరాముడు తీసుకొని వచ్చాడు. బాబు అతను యోగి కాదు, నా ప్రభువు రాముడు లక్ష్మణుడు, వెళ్తాను, నాకు దారి లేదు. నువ్వు ఎలాగ నువ్వు రాముడికి సేవకుడు, నేను నా అభిరాముడికి సేవకుడిని, నేను విడిచిపెట్టాను కావాలి, నేను గేట్ కీపర్ని. అరే నువ్వు తర్వాత నువ్వు గేట్ కీపర్, నేను రాముడిని కాపాడే వెళ్ళాలి, యుద్ధం చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ తండ్రికి కొడుకు యుద్ధం, ఆంజనేయ స్వామికి ఆంజనేయుడు. కానీ ఆంజనేయ స్వామి ఇతనితో యుద్ధం చేసి టైం వేస్ట్ ఎందుకు? ఏం చేశారు ఆంజనేయ స్వామి? ఆ పుత్రుల హనుమానికి తన తోకతోనే తనకు కట్టేశారు. తన తోకతోనే తనకి కట్టేసి ఉంచేశారు. నువ్వు నాతో యుద్ధం చేస్తున్నావా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి నాకు ఇన్ఫర్మేషన్ అడిగారు. ఏంటి? నికుంభుజ అని చెప్పేసి దేవితని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళి ఇద్దరు తపస్వి. నేరుగా ఆంజనేయ స్వామి ఆ నికుంభల తలొక దేవి మందిరికి వెళ్తే మొత్తం రాముడికి శృంగారం చేసి, చూసారా మేకల్ని ఎలా శృంగారం చేస్తారు, పూలమాల బొట్టు అన్నీ వేసుకొని, అలాగే రాముడికి లక్ష్మణునికి మొత్తం బలి ఇవ్వడానికి మొత్తం బలి శృంగారం చేసేసారు. శృంగారం చేసేసి ఇంకొద్ది క్షణంలోని బలి ఇచ్చేస్తాడు అభిరాముడు. కానీ ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళి ఏ ఖడ్గంతో బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తుండారో అదే ఖడ్గంతో అభిరాముడికి సంహరించేసి, అభిరాముడు ఒక పుత్రుణ్ణి పౌత్రుల్ని అందరినీ కూడా సంహరించేసి, మొత్తం వంశం కూడా సంహరించేసి అక్కడ నాగలోకంలోని. చూడండి ఎక్కడ చుచ్చుకొట్టాడు చూడండి, ఎవరు? రావణాసురుడు. నాగలోకంలో తనకు వారసులు ఉన్నారు అని చెప్పేసి ఎక్కడ విడిచిపెట్టలేదండి. ఈ కరుణలాగా, ఈ హుదూద్లాగా ఎవ్వరికీ విడిచిపెట్టలేదు. ఇది ఒక రావణాసురుల కరుణ. ఇది గంభీరం చింతన ఉన్నాడు అతనికి. నేను వెళ్ళిపోతే ఎవరు ఉద్ధరిస్తారు? చూడండి ఎలాగ ఉద్ధరించాడు. ఆ నాగలోకానికి వెళ్ళి నాగలోకం తీసుకెళ్ళి భగవంతుడు తలుచుకోకపోతే ఎవరు ఇతనికి నిద్రించి పట్టుకెళ్ళగలరండి భగవంతుడికి? రావణాసురుల కోరిక రాముడితోనే వీళ్ళు చావాలి అని. యుద్ధం అవుతుంది కదా, రేపు మనం చెప్పుకుందాం. ఈ యుద్ధం ఇప్పటికి అవ్వదు. ఎప్పుడైతే యుద్ధం చేస్తారో రాముడు డైరెక్ట్గాను రావణాసురుల హృదయంలోని బాణం వేయలేరు. బిభీషణుడు అంటారు, స్వామి అతను మీరు చేయి కొడుతున్నారు, మరి ముఖానికి కొడుతున్నారు, మొత్తం హృదయం పైన ఏంటి? వేయలేని హృదయంలోని సీత ఉన్నది. రావణాసురుల హృదయం సీత ఉందా? భక్తి. సీత ఎవరు? భక్తిదేవి. నా తనకు భక్తి ఉన్నది, సీత ఉన్నది, నేను ఎలాగిస్తాను, సమరిస్తాను. సీతలు ఎవరున్నారు? రాముడు. నాకు నేను కొట్టుకుంటానా? చూడు రాముడు ఎలాగంటున్నారు. ఇవన్నీ విచిత్రమైన రామాయణం. నేను కొట్టలేను అడిగి, హృదయంలో నేను కొట్టలేను, ఎందుకంటే సీతాదేవి ఉన్నారు, సీతావతిలో నేను ఉన్నాను. ఎలాగ సాధ్యమని? నాకు నేను కొట్టుకుంటే బ్రహ్మాండం నష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆ బ్రహ్మాండంలో ఉండేది నేనే. ఇవి రామాయణం ఒక విచిత్రమైనది కథ. సో నేను అతని హృదయంలో కొట్టలేను అంటున్నారు. రావణాసురుడు హృదయంలో సీత ఉండడం ఏంటి? మీరు అనుకున్నారు సీతని ఉపభోగం చేసుకుందామని? లేదు. రావణాసుడు తనొక ఉద్దేశమైన, అటువంటి ఉద్దేశం కూడా మనకి ఉండదు జీవితంలో. మనం రాక్షసుల కంటే హీనం, రాక్షసులు అంటాం. అందుకే అతను క్వాలిఫైడ్ పర్సన్. రావణాసుడు ఈజ్ ద వన్ ఆఫ్ ద క్వాలిఫైడ్ పర్సన్. మనం అనుకున్న రావణాసుడు రాక్షసుడు లేదు. మనలో రాక్షసుతో ఇంకా ఘోరమైన రాక్షసుతో ఉన్నది. కానీ రావణాసురుని మంచి కూడా ఉన్నది. సీతాదేవిని రాముడిని ఉంచుకున్నారు. సో విధానంగాను నాగలోకంలోని అభిరాముడు తలక ఉన్నే వంశములను నష్టం చేసేసుకున్నారు. అప్పుడు రావణాసుడు తెలుసుకున్నారు, అభిరాముడు తలక వంశం కూడా నష్టం అయిపోయింది.
మకరధ్వజ్ హనుమాన్ అంటే ఎక్కడైతే ఎంటర్ అయ్యారో పాతాళంలోని అక్కడ ఎక్కడైతే మళ్ళీ జయం చేసుకొని రాముడికి లక్ష్మణ్ తీసుకుని వస్తారే అక్కడ నేమిషారణ్యం అని, అది హనుమాన్ గఢ్ ఎగ్జిట్. ఒకరించి ఎంటర్ అయ్యారు, ఒకరించి ఎగ్జిట్ అయ్యారు అనమాట ఆ నాగలోకం నుంచి. ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యారో అది హనుమాన్ గఢ్. చాలా విశాలమైన ఆంజనేయ స్వామి తలక విగ్రహం ఉన్నది, అది హనుమాన్ గఢ్ అని చెప్పేసి. సో హనుమాన్ గఢ్ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ యథాస్థానానికి లంకానికి తీసుకొని వచ్చారు రామలక్ష్మణికి. సో రామలక్ష్మణి తలక ఎవరు తీసుకెళ్ళగలరు, ఎవరు బలి ఇవ్వగలరు? ఇదంతా కీర్తి ఆంజనేయ స్వామికి ఉందని. ఇదంతా మనోభావన రావణాసుడిది. అభిరామ తలక కుటుంబం ఎలాగ నష్టం అవ్వాలని చెప్పేసి. సో రాముడి చేతులు సంహరించిన లక్ష్మణుడు మరేం తెలుసా, మధ్యలోని ఎప్పుడైతే బలి అవుతుందో లక్ష్మణ్ అంటున్నారు, ఏంటి బలి ఇస్తున్నాడు, మీరు అలా ఊరుకున్నారేంటి? మనం కొద్దిసేపు రాముడు అంటారు అంతా ఎంట్రీ అవుతారు ఉంటారు అంటారా? తెలుసా రాముడికి ఇతను మనం పడుకోపోయామని అనుకుంటున్నాడు వీడు అభిరాముడు. ఏదో ఏం చేద్దాం, లక్ష్మణుడు ఒక గర్జనం చేస్తే నాగలోకం అంతా నష్టం అయిపోతుంది. ఒక గర్జనంతో లక్ష్మణ్ తలక బలం ఏంటి, తక్కువ బలం అని. కానీ రాముడు లక్ష్మణ్ అంటారు, ఏంటి స్టార్ట్ చేయనా, నేను ఫస్ట్ గేర్ అయినా మనం మూర్ఛించినట్టుగా ఉందాం, వస్తాడు రియల్ హీరో వస్తాడు ఉండు. అప్పుడు ఆంజనేయ స్వామి వస్తాడు. చూసారా రాముడి తలక ప్లానింగ్ ఏంటి? భక్తుడికి సదా సర్వదగా సన్మానం, సదా సర్వదా అతనికి కీర్తి. భక్తుడి తలక కీర్తి పొందనాలనే ఉద్దేశం ఉండదు, కానీ భగవంతుడు సదా సర్వదా వాళ్ళ భక్తుడికి కీర్తి ఇస్తూనే ఉంటారు, వాళ్ళతోనే చేయిస్తారు. భగవంతుడు చేస్తున్నాను నేను అని అనుకుంటే మొత్తం అంత నష్టం అయిపోయింది. భగవంతుడు నాతో చేయిస్తారు, నాకు కీర్తి ఇస్తున్నారు, నాకు ఏ ప్రకారంగా కీర్తి పొందే ఏ ప్రకారంగా క్వాలిఫికేషన్ లేదు, కానీ నాకు స్వామి కీర్తి ఇస్తున్నారు. ఎందుకంటే భగవంతుడికి ఇష్టం అది, భక్తుడికి కీర్తి ఇవ్వడం. ఆంజనేయ స్వామికి ఆ విధంగా జయ హో హనుమాన్, రామలక్ష్మణి కాపాడేరు అని చెప్పేసి కీర్తి వచ్చింది. ఆ కీర్తిని లభించడానికి రామాయణంలోని ఆంజనేయ స్వామికి రాముడు ఇచ్చారు. లక్ష్మణుడు లెగిసినా కూడాను నువ్వు కాదు, నువ్వు ఉండలిగే వస్తాడు ఆంజనేయ స్వామి. పశ్చాత్తాపం ఉండేది, నా వల్లే ఆ అభిరాముడు వచ్చేసి మాయ రూపంలోనే వచ్చేసి నేనే ఎంటర్ చేసి నేనే తప్పు చేశాను, నా వల్లే రాముడికి కష్టం వచ్చింది, నేను వెళ్ళాలని తపన, ఆ బాధ, ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఆంజనేయ స్వామికి వస్తుందే, అందుకే కీర్తించబడ్డాను. నేను చేస్తున్నాను, నేను అవుతుంది, నేను ఈ గుడికి కాపాడాలి, గుడికి రక్షించాలి, గుడికి సేవించాలి, వచ్చిన వాళ్ళందరి భక్తులకి నేను ప్రచారం చేయాలి, నువ్వు చేసేదేంటి? కానీ ఎప్పుడైతే మనలో భావన పెరుగుతుందో భగవంతుడు ఆటోమేటిక్ మనకి కీర్తి ఇచ్చేస్తాడు. నాకెందుకు నీ గుడి ఎలాగైతే నాకేం, నేను ప్రచారం చేయకపోతే నాకేం, నేను ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి వెళ్ళిపోతా లేదు. మనం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మనకిచ్చిన సేవలోని మనం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎంతవరకు నువ్వు దాంట్లోని సీరియస్నెస్ ఉన్నావు, ఎంతలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు, అది నేను చేస్తున్నాను అనుకోకుండా నాతోనే చేయించబడుతున్నారు భగవంతుడు, నేను ఖచ్చితంగా పక్కాగా చేయించాలి సుమా. ఒక పెద్ద వ్యక్తి, అధికారైన వ్యక్తి నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఒక కంపెనీలోని ఇండస్ట్రీలోని. మనం 1-2 సార్లు టెస్ట్ చేస్తాం, చాలా నిఘా చేస్తాం, తప్పలేదు. ఎందుకంటే పెద్ద ఆయన మనకి స్వయంగా ఇచ్చారు, బాస్ ఇచ్చారు అంటే 4 సార్లు దానికి బాగా ఆలోచించి కేర్ఫుల్గా చేస్తాం. ఎందుకు లేదు, బాస్ నాకు ఇచ్చారు సుమా సేవ, డ్యూటీ ఇచ్చారు, బాస్ డైరెక్ట్ నాకు ఫోన్ చేసి డ్యూటీ ఇచ్చారు, నేను ఖచ్చితంగా చేయాలి. భగవంతుడు స్వయంగా మనకి సేవ ఇచ్చారు, ఏ సేవ, ఎవరికి ఏ సేవ, ఆ సేవ దాన్ని కేర్ఫుల్గా చేయాలి. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడికి కీర్తి ఇస్తారు. కీర్తి పొందడానికి సేవ చేయడం అవసరం లేదు, దాన్ని సేవ దేనికి చేయాలి? భగవంతుడు నాకు ఇచ్చారు కాబట్టి నేను సేవ చేయాలి. ఎంతమంది ఉన్నారు భగవంతుడు ఎందుకు సేవ ఇవ్వలేదు? ఎవరికి శృంగారం సేవ ఇచ్చారు, ఎవరికి పూజ, ఎవరికి భోగం పెట్టేది, ఎవరికి తొడడానికి, ఎవరికి అర్చన, ఎవరికి కథ, ఎవరికి కీర్తనం, ఎవరికి ఏ ప్రకారం సేవ ఇచ్చారో ఆ సేవని ఎవరు ఎంత ప్రకారంగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో ఆ భావాన్ని గ్రహిస్తారు భగవంతుడు. ఆటోమేటిక్గా వాడు కీర్తి ఏంటి, వాడు తొలకొస్తాడు, భక్తి ఏంటి,
వాటి స్వభావం ఏంటి ఆటోమేటిక్ పెరిగిపోతుంది. సేవాధికారం భగవంతుడు ఇచ్చేది, ఇది ఒకరిచ్చేది కాదు, మనం లాక్కొని పీక్కొంది కాదు. అధికారం ఇచ్చేసి ఈ సేవ భగవంతుడు ఇష్టపూర్వకంగా ఇస్తారు భక్తులకి. అయినా నువ్వు ఈ సేవ చెయ్యి. ఆ సేవలను నేను ఎంత మనసు పెడుతున్నారు. సో ఆంజనేయ స్వామికి ఆ సేవ ఇచ్చారు కాబట్టి తన మనసు పెట్టి వ్యాకులం, ఈ రాముడేరి లక్ష్మణుడేరి నేను చేసిన తప్పు అని చెప్పేసి వ్యాకులంతో నాగలోకానికి వెళ్ళిపోయారు. కీర్తి ఇచ్చారు భగవంతుడు, కాపాడారు అని చెప్పేసి. సో ఇటువంటి కీర్తి ఎవరికి ఇవ్వగలరు? ఎవరైతే అటువంటి భక్తుడు ఆ సేవలను ఎంత నిమగ్నమై మనసు పెట్టి చేస్తారో. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, సుఖమైన, నింద, అపమానం ఏదైనా సహించాలి. నేను చేస్తున్నాను, నాకు నిందిస్తున్నారు, నేను చేయను, నాకు కష్టం వస్తుంది, నా శరీరం నాకు శరీరం సహకరించుకుంటుంది అంటే సేవ లేదు, అది సేవాభావమే లేదు. ఒకరోజు మంగళారతి లేకపోరు, ఒకరోజు కథాగిరారు, నడుచుకుంటూ వస్తే కథాగిరారు. ఇది సేవాయే. భగవత్ కథ వినడం కూడా ఒక సేవాయే. అరే స్వామి తాలూకా కథ స్వయంగా భగవంతుడే వింటారు. ఒక విషయం చెప్పిన ఆంజనేయ స్వామి అట అన్నారు. ఆంజనేయ స్వామికి ఇప్పుడు ఉంటుంది సత్సంగం. ఇప్పుడు రావణాసుడు మరి ఆంజనేయ స్వామి ఎప్పుడైతే యుద్ధం చేస్తారో సత్సంగం కూడా నడుస్తుంది. ఈ యుద్ధంలో సత్సంగం నడుస్తుంది. ఆంజనేయ స్వామి వింటారు ఆ సత్సంగం. ఎవరు చెప్తారు? విభీషణుడు చెప్తారు, రాముడు చెప్తారు సత్సంగంలో. ఎప్పుడైతే మహాభారత యుద్ధం అవుతుంది, కృష్ణుడు పిలుస్తారు ఆంజనేయ స్వామికి, నువ్వు కూడా యుద్ధానికి రావని. యుద్ధంకి వస్తాను స్వామి, ఒక హుంకారంతో నీ మొత్తం కౌరవులను చనిపోతారు, నువ్వు ఆ పని చేయగా, నేనే ఆయుధం పట్టుకోను, నువ్వు హుంకారం కట్టు చేయక. నువ్వేం చేస్తావు? నువ్వు జెండాపై కపిరాజు, నువ్వు ధ్వజాల దగ్గర ఉండు, చూస్తూ ఉండండి, ఎక్కడికి ఎప్పుడు ఎక్కడ కాపాడాలి అక్కడ కాపాడుతుండు ఉండండి. స్వామి నాకు బోర్ కొట్టేస్తుంది సుమా, ఇలాగంటే నాకు యుద్ధం అయితే నేను బలం చూపించాను, కానీ ఇలా కూర్చోవంటే అంటే మనకు అవ్వదు. ఒకవేళ నేను అలా కూర్చోవాలంటే నాకు సత్సంగం కావాలి, సత్సంగంలో నేను కూర్చోగలను. లేదంటే నేను అలా చేయాలి, అలా చేస్తుంటాను. చెప్పండి, హుంకారం చేస్తాను, లేదు సత్సంగం కావాలి. యుద్ధం నీకు ఎవరు సత్సంగం ఇస్తారు? లేదంటే నేను రాను. ఒకటి సత్సంగం, యుద్ధం, ఏదండి నువ్వు యుద్ధం చేయి. ఎందుకంటే త్రేతాయుగంలోని మహాబలవంతులు రావణాసుడు, కుంభకర్ణుడు చాలా మహాబలవంతులు. కానీ రావణాసుడు అంత బలవంతుడు, కుంభకర్ణుడు అంత బలవంతుడు. ఈ దుర్యోధనుడు ఎక్కడ ఫూ అని ఉదిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఈ ద్వాపరయుగంలోనే అసలు అంత బలమే ఎవరి దగ్గర లేదు. వీళ్ళు ఎంత స్వామి నాకు, అందుకే నువ్వు యుద్ధం చేసి కూర్చోలాగా అయితే చూడు అంత. కానీ నేను కూర్చోడం నాకు సత్సంగం కావాలి. సరే నేను సత్సంగం ఇస్తాను. 545 శ్లోకాలు స్వామి చెప్పేది. అది అర్జునుడితో సహా జెండాపై కపిరాజు వింటున్నాడు. ఈ సత్సంగం వల్ల అతను కూర్చున్నాడు. కృష్ణుడికి సత్సంగం దొరికింది. సరే ఎక్కడికి వెళ్ళినా సత్సంగం విడిచిపెట్టి, సత్సంగం అనేది సేవ, రాముడి తాలూకు సేవ. ఇది ఆంజనేయ స్వామి పెద్ద సేవకుడు. కూర్చోండి, నేను కూర్చొని నాకు ఏదో సేవ చేయాలి. ఏం సేవ చేయాలి? నాకు సత్సంగం సేవ అయ్యేయండి. సత్సంగం కూడా ఒక పెద్ద సేవ. అది ఆంజనేయ స్వామి ఎక్కువగా చేస్తారు, నిరంతరంగాను కూర్చొని సత్సంగం. ఎక్కడ సత్సంగం అని పరిగెత్తి వెళ్ళిపోతుంటారు. సేవ రాముడిలో సేవ, సత్సంగం. ఎందుకంటే ఈ సేవలని స్వామి హృదయం వస్తారు. చెప్తున్నాగా, ధర్మో ప్రోజిత కైతవత్ర పరమనిస్తర్ ధర్మస్తరాణం సతాం వేద్యం వాస్తవత్ర వస్తుం సువదం తాపత్రయో ఉన్మేళనం. శ్రీమద్భాగవతే మహామునికుతే కింబా పరేశ్వర సద్య హృద్య వృద్ధ కుతువి శుశ్రూషువి తక్షణ. ఎవరైతే ఈ భాగవతం కథ వింటారో తత్క్షణాత్ అతని హృదయాన్ని భగవంతుడు విరాజిస్తారట. శుశ్రూషుభి తత్క్షణాత్ భగవంతుడు అతని హృదయాన్ని విరాజిస్తారు. వినడం అవసరం లేదు, నేను వింటాను అని సంకల్పం చేసుకుంటే, నేను ఈరోజు స్వామి కథ వింటాను నేను అని చెప్పేసి ఎవరైతే మనస్ఫూర్తిగా కథ సంకల్పం చేసుకుంటారో భగవంతు తత్క్షణాత్ అతని హృదయంలో వచ్చి కూర్చుంటారట. ఇటువంటి భగవత్ కథ, ఇటువంటి భాగవతం. సో మనకి భగవంతుడు నిరంతరంగా ఈ కథ ఇస్తున్నారు.
నిరంతరం కథ ఇవ్వాలని భగవతుడి పాదపద్మలని కోరుకుంటూ ఈరోజు కథకి విరామం చేస్తూ వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.